నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? సో ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఇన్ ఫోరెక్స్ మార్కెట్ అండి. సో మనం లాస్ట్ 1 వీక్ అంతకుముందు వీక్ ఏం జరిగింది అనేది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసామండి. ఓకే, సో ఈరోజు అంటే లాస్ట్ వీక్ ఏమైంది, ఓవరాల్ వీక్ ఏమైంది అనేది ఒకసారి చూద్దాము. రైట్, మీకు ఇదివరకు ఒక అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది, దాంట్లో ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేయడం జరిగింది, విత్డ్రా కూడా చేయడం జరిగింది లాస్ట్ వీక్ అండి. బట్ ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు అకౌంట్ ఒకటి క్రియేట్ చేసామండి. రైట్, సో క్రియేట్ చేసి డిపాజిట్ చేయడం జరిగింది. ఎంత? జస్ట్ ఒక 8,000 రూపాయలు మాత్రమే డిపాజిట్ చేయడం జరిగిందండి. ఇక్కడ గమనించండి. ఓకే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి, మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఇక్కడ చూడండి 7,999 రూపీస్ డిపాజిట్ చేయడం జరిగింది. ఓకే, సో కేవలం 6 వర్కింగ్ డేస్ అండి. అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 డేస్. ఈ వీక్లో 5 డేస్, లాస్ట్ వీక్లో శుక్రవారం ఫ్రైడే రోజు ఒకరోజు, అంటే 6 వర్కింగ్ డేస్కి మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అండి? 14,436 రూపాయలు ప్రాఫిట్ రావడం జరిగిందండి. ఓకే, సో పెట్టినది ఎంత? 8,000. వచ్చినది ఎంత అంటే 13,436 రూపాయలు అండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. 14,436 డివైడెడ్ బై 80 అంటే 180% రావడం జరిగిందండి మనకు. అంటే 8,000 రూపాయలకి 180% ఎంత అండి? 8,000 ఇంటూ 180% అంటే 14,400 రూపాయలు అటు ఇటుగా జస్ట్ ఒక రైట్. సో 180% ఈల్డింగ్ అనేది 6 డేస్లో ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, సో పాసిబుల్ కాదు. ఒక్కసారి డే బై డే ఏం జరిగింది అనేది చూద్దామండి. ఓకే, సో డే బై డే ఏం జరిగింది మనకు? యాక్చువల్గా అకౌంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? లాస్ట్ వీక్ 21st మనం డిపాజిట్ చేయడం జరిగింది. ఎంత డిపాజిట్ చేసాము? ఏదో చిన్న ట్రేడ్స్ అండి, చిన్న ట్రేడ్స్ జరిగింది. బట్ అది ఫుల్ ప్లేజ్గా కాదు, అది కూడా నైట్ డిపాజిట్ చేయడం జరిగింది. అంటే థర్స్డే రోజు నైట్. ఓకే, బట్ ఫ్రైడే రోజు పూర్తి ఫుల్ ప్లేజ్గా ట్రేడింగ్ జరిగిందండి. ఓకే, ఎంత వచ్చింది? 563 రూపీస్ వచ్చింది. ఓకే, లాస్ట్ వీక్. సరే, సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయి. 25th ఏమొచ్చింది చూస్తే మీకు 25th 460 రూపీస్ వచ్చింది. రైట్, 26th ఏమొచ్చింది? 1,344 రూపాయలు రావడం జరిగింది. అండ్ 27th ఏమొచ్చింది? 1,621 రూపీస్ రావడం జరిగింది. రైట్, ఇండియన్ రూపీస్లోనే మాట్లాడుతున్నాను నేను. 28th మీరు చూస్తే -284 వచ్చిందండి. అంటే ప్రతిరోజు అద్భుతంగా జరుగుతోంది. ఒకరోజు మైనస్ రావడం అదేం పెద్ద విషయమే అయితే కాదండి. మార్కెట్ అంటే కరెక్ట్గా సహకరించకపోవడము. అఫ్కోర్స్ ఆ రోజు ఏం జరిగిందంటే పొద్దున్న మైనస్ రావడం జరిగింది వాస్తవానికి ఈ రోజు ఎప్పుడైతే. ఓకే, తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ ఈవినింగ్ 8 o'clock 7-8 o'clock కల్లా 800 రూపీస్, దాదాపుగా 800 రూపీస్ పాజిటివ్కి రావడం జరిగింది. తర్వాత మరి నైట్ 12 o'clock చూస్తేనేమో మైనస్లోకి వెళ్ళడం జరిగిందండి. అంటే ట్రేడ్స్ అనేవి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. ఓకే, అదేం పెద్ద విషయం అయితే కాదు. బట్ మైనస్లో అయితే ఆ రోజు ముగిసింది. తర్వాత నిన్న మార్కెట్ సూపర్ వండర్ఫుల్గా దూకిందండి. ఓకే, ఎంత వచ్చింది? నిన్న ఒక్కరోజు 10,602 రూపాయలు వచ్చింది. సింపుల్. రైట్, సో ఇక్కడ గమనించండి. అంటే ఆల్మోస్ట్ 6 డేస్లో 180%. అంటే 10,000 రూపాయలు ఉదాహరణకి అంటే 8,000 రూపాయలే పెట్టారు. 8,000 రూపాయలకి 14,000 చిల్లర రావడం జరిగిందంటే చిన్న విషయం అయితే కాదు. రైట్, సో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అండి ఇది. రైట్, సో ఇప్పుడు మనము ఏంటి అంటే యాక్చువల్గా మనము చేయబోయేది ఏంటి? యాక్చువల్గా మనము ఈ ప్రాజెక్టు జస్ట్ రోజుకు ఒక 300 నుంచి 500 రూపాయలు, లేకపోతే 300 నుంచి 1000 రూపాయలు వస్తే చాలు కదా అనుకున్నాము. బట్ ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్, అంటే ఏదో చాలేనా బతికితే చాలు అనే కాన్సెప్ట్లో కాకుండా ఒక అసెట్ని బిల్డ్ చేసే కార్యక్రమం అనేది మనం స్టార్ట్ చేయబోతున్నామండి. అసెట్ బిల్డింగ్ అనేది ఇట్స్ బిగ్ 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 డ్రీమ్ ప్రతి ఒక్కరికి కూడా. అంటే నేను అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అరే నాకు ఒక 10 lakhs అప్పు ఉంది, లేకపోతే 20 lakhs అప్పు ఉంది, లేదంటే ఒక 5 లక్షలు అప్పు ఉంది, అది ఎలా తీర్చుకోవాలి? అవునా కదా? ఎస్, అలాంటి ఆలోచనలు ఎంతోమంది చేస్తున్నారండి. బట్ దే డోంట్ నో ద వే. ఒక రూట్ అనేది తెలీదు. ఇప్పుడు ట్రేడింగ్ అంటూ ట్రేడింగ్లోకి దిగి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునా కదా? బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ టీం ఏదైతే ఉందో మరి ఇంత పర్ఫామ్ చేశారు. అంటే ఈ ఆషమాషి విషయం అయితే కాదండి. ఏదో ఒక రోజు జాక్పాట్ కొట్టిందని కాదు. బట్ ప్రతిరోజు పర్ఫామ్ చేస్తూ మార్కెట్ బాగా వెళ్తున్నప్పుడు ఇంకా హై పీక్స్లో తీసుకొని రావడం అనేది కూడా రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ దిస్ టైప్ ఆఫ్ స్కిల్ అనమాట. ఓకే, స్కిల్ ఉంటేనే ఎక్కడైనా ఏ రంగంలో అయినా అభివృద్ధి చెందుతామండి. స్కిల్. బట్ ఇక్కడ ట్రేడింగ్లో కేవలం మన దగ్గర ఒక కొంత పెట్టుబడి అనేది ఉంటే
స్కిల్డ్ పీపుల్ సర్వీస్ తీసుకొని మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలాంటి ఏకైక ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే కేవలం ట్రేడింగ్ మాత్రమే. రైట్, అది కూడా ఫోరెక్స్లోనే ఇలాంటి అద్భుతమైనటువంటి రైట్ అంటే ఫెసిలిటీ ఉంది చెప్పాలంటే. రైట్, సో ఈ ఫెసిలిటీ అనేది ఒక స్కిల్ పర్సన్ ప్రతి ఒక్కరి జీవితాలు చేంజ్ చేస్తారు అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు ఎంత మెంబర్స్ వాళ్ళ అప్పుల నుంచి బయటపడాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒక్కసారి చూద్దామండి. ఓకే, ఒక్క సెకండ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో మనకున్నటువంటి ఏదైతే ఈ హర్డల్స్ అనుకోండి, అప్పులు అనుకోండి, వాట్ ఎవర్, రైట్, ఏదైనా సరే కావచ్చు. ఓకే, రైట్, ఇక్కడ మనం ఒక ప్రయత్నం అనేది చేయగలగాలి. ప్రయత్నం ఏంటి అంటే మనం ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అనేది మనకు మండే నుంచి స్టార్ట్ కాబోతుందండి. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అట్లీస్ట్ మేమైతే ఒక 40 మంది నుంచి 100 మందికి అయితే మేము ప్లానింగ్ అయితే చేస్తున్నామండి. ఒక 100 పీపుల్ అన్నా మనతో పాటు బయటపడాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము. రైట్, సో ఏం చేయాలి ఇక్కడ అండి? మనం ఏమైనా డబ్బు తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టాలా అది ఇది అని కాదు. జస్ట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కేవలం ఇక్కడ డబ్బు సంపాదించాలంటే అయితే సేల్స్ లేదంటే సర్వీస్, ఈ రెండే ఉంటాయండి. అయితే నువ్వు డాక్టర్ అయితే సర్వీస్ చేస్తావు, రైట్, నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తున్నావు అంటే అమ్ముతావు, సేల్స్. ఖచ్చితంగా ఈ రెండే ఉంటాయి డబ్బు సంపాదనలో. రైట్, ఇక్కడ సేల్స్ అండ్ సర్వీస్ రెండు కూడా ఉన్నాయండి, ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ మీ నుంచి మేము ఏమీ ఆశించట్లేదు. కేవలం ఒక 40 బాక్సులు యాపిల్ స్టెమ్ సెల్ అమ్మడం ద్వారా ఈ సర్వీస్ అనేది మీకు ఇస్తామండి. సింపుల్. ఆర్డర్ 40 బాక్స్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ గెట్ రెడీ ఫర్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ ట్రేడింగ్ ప్రోగ్రామ్. రైట్, సో టార్గెట్ అర్నింగ్ అప్ టు 25 lakhs in 2 to 8 months tenure. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ, అంటే నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా? రైట్, 25 lakhs మై డిఫరెన్స్. ఆలోచన చేయడం తప్పు లేదండి. ఆల్రెడీ మనం పాత వీడియోస్లో చూసాము ఒక 25 lakhs ఏ విధంగా సంపాదించవచ్చు అని. ఎస్, దాన్ని మనం ఏ విధంగా చేస్తున్నామంటే జస్ట్ ఒక 40 బాక్స్ అంటే ఎంత పడుతుందండి? ప్రోడక్ట్ వచ్చి ఇండియాస్ స్ట్రాంగెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఓకే, మనం ఏదో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారంటే నిజంగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే పర్లేదు, లేదంటే మీ ఆస్తులు రాయించేసుకుంటారు, నో డౌట్ ఇప్పుడు ఉన్న టైంలో. సో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి అట్లీస్ట్ ₹1 కోటి పెట్టుకోండి హెల్త్ ఇన్సూరెన్స్. రైట్, ఎందుకంటే మీరు జీవితం అంతా సంపాదించింది ఒక 50 లక్షలు ₹1 వాడు బిల్ వేసిస్తే అయిపోతుంది. రైట్, మనం కావచ్చు, మన తోటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నా సజెషన్. రైట్, సో మరి ఆ ఇష్యూవే రాకుండా మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఇలాంటి సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా హెల్తీగా ఉండడానికి ఖచ్చితంగా రైట్ హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, సో మోర్ దెన్ 200 డిసీజ్ విత్ సింగిల్ ప్రోడక్ట్ వర్స్ అండ్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ అండి. సో ఒక బాక్స్లో 30 sachets ఉంటాయి అండ్ 20 sachets, ఈ రెండు కూడా ఉన్నాయండి చెప్పాలంటే మనకు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే 30 sachets బాక్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ₹600 ఓన్లీ బాస్. ఓకే, 40 బాక్సులు పీసెస్. మీరు 40 బాక్సులు కేవలం అమ్మగలిగితే మీకు ఈ ఆపర్చునిటీ అనేది మీకు ఇవ్వబడుతుందండి. 40 బాక్సులు మీరు అమ్మగలిగితే మీ ₹24,000 మీ దగ్గర ఉంటాయి. వెరీ క్లియర్. రెండోది, మీ పేరు మీద ఒక ఫోరెక్స్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. మీ పేరు మీద మీ ఓన్ అకౌంట్ అండి. మీ కేవైసీ చేయబడుతుంది. తర్వాత అందులో ఒక ₹10,000 డిపాజిట్ చేయడం జరుగుతుంది. రైట్, ఒక ₹10,000 డిపాజిట్ చేసి ఆ అకౌంట్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఆ VPS ఛార్జెస్ అంటాము, అవి కూడా అవసరం లేదండి. ఇందులో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. మీరు చేయాల్సింది ఏంటంటే కేవలం ఒక 40 బాక్సులు ఒక 10 మందికి ఒక్కొక్కరికి జస్ట్ లేదా 10 మందికో 15 మందికో బాక్సులు రెఫర్ చేయగలిగితే మీకు ఈ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రైట్, సో సో ఆపర్చునిటీ 125 lakhs. అమ్మా, ఇది బాగుంది. రైట్, ప్రతి ఒక్కరికి కూడా అట్రాక్టివ్ పాయింట్ ఇదేనండి. రైట్, ఎవరు పడితే వాళ్ళకి మాకేం అవసరం చెప్పండి ఇవ్వడానికి. రైట్, సో అంటే మా దగ్గర ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం బాస్. ఎస్, వీఆర్ రెడీ టు ఆఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. నిజంగా పాసిబుల్ అవుతుందా? ఎస్, గమనించండి, మీకు లాస్ట్ వీక్లో ఒక ₹10,000 డిపాజిట్ చేసి ₹10,000 విత్డ్రా, అంటే ₹14,000 విత్డ్రా చేసి చూపించాను ఒక వీడియోలో, గమనించారా? రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఈ అకౌంట్ దాదాపు 25 lakhsకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందండి ప్రతి ఒక్కరి అకౌంట్. ఇది చూడండి, ఇప్పుడు జస్ట్ ₹8,000 దాదాపుగా 14,000 చిల్లరకు తీసుకెళ్ళాము. మరి ఈ 14,000 నెక్స్ట్ వీక్లో సింపుల్గా ఏ విధంగా జరుగుతుంది అనేది చూపిస్తున్నానండి మీకు. రైట్, సో ఉదాహరణకి ఫస్ట్ వీక్ ఏం జరుగుతుందండి? ఉదాహరణకి ఇఫ్ ఇన్వెస్ట్ 10K, ఫస్ట్ వీక్ ఏమవుతుందండి? ఫస్ట్ వీక్ 20K అవుతుంది. రైట్, సెకండ్ వీక్ 40K అవుతుంది. రైట్, వీక్ కావచ్చు, మంత్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ బాగుంటే ఫాస్ట్గా అవుతుంది, స్లోగా ఉంటే కొంచెం స్లో అవుతుంది. రైట్, 40K అవుతుంది. నెక్స్ట్ 80K అవుతుంది. తర్వాత 1.6 lakhs అవుతుందండి.
రైట్. తర్వాత 3.20 ల్యాక్ అవుతుంది. ఇట్ విల్ బి డబల్ ఎవ్రీ టైమ్, డబల్ అవుతుంది అంతే. రైట్. 6.40 రైట్. తర్వాత 12.80 అవుతుంది. రైట్. అలాగే తీసుకుంటే ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద థింగ్ ఆల్మోస్ట్ 25 లాగా అయిపోతుంది. వెరీ క్లియర్. రైట్. 1 2 3 4 5 6 7 8 మంత్స్. బట్ మనము 2 to 8 మంత్స్లో ఈ టార్గెట్ హిట్ అయ్యే అవకాశాలు అయితే మన దగ్గర ఉన్నాయండి. చాలా మెంబర్స్ అంటారు జీరో అయిపోతే ఇట్స్ వెరీ క్లియర్. బాస్ అంత ఈజీగా జీరో అయ్యే పరిస్థితి ఏం లేదండి. మన దగ్గర వీరేంద్ర సెహ్వాగ్ లేరు, అందరూ ద్రవిడ్లే ఉన్నారు, జిడ్డుగా అనమాట టీంలో మొత్తం. అంటే అంత ఈజీగా ఇన్ కేసు అకౌంట్ పోర్ట్ఫోలియో కింద పడ్డా కూడా మరి లాక్కొచ్చి ముందుకు తీసుకెళ్ళిపోయేటువంటి వ్యక్తులే ఉన్నారు. కానీ అంత ఆషామాషిగా జీరోలు అయిపోవడము అంత సీన్ లేదు బాస్. వీ హ్యావ్ ఆల్రెడీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడింగ్. రైట్. మేమే చేయగలము అనే కాన్ఫిడెన్స్ అనేది ఉంది, తప్పులేదు. కాకపోతే బట్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ కదా మనం తీసుకుంటున్నది. 25 lakhs ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. రైట్. సో వై డోంట్ యూ స్టార్ట్? ఒక 40 బాక్సులు మనం చేయగలిగితే మీ డబ్బు మీ దగ్గర ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ అయ్యి కమింగ్ డేస్లో ఒక 25 lakhs అర్నింగ్ అనేది. ఓకే. ఇక్కడ చాలా మెంబర్స్ నువ్వు లక్ష పెడితే 1% 2% అంటూ ఉంటారు. ROI గురించి మాట్లాడలేదు. అమౌంట్ ఈజ్ ఇన్ యువర్ అకౌంట్ అండ్ ఇట్ విల్ బీ రైట్. మేము మా టీం ఎవరైతే ట్రేడింగ్ టీం ఉందో వాళ్ళ సత్తా చాటి ఆ అకౌంట్ని గ్రో చేయడం జరుగుతుంది. రైట్. సో మంచి ఆపర్చునిటీ అండి. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో చేస్తూ ఉంటాం. బట్ లాజికల్గా థింక్ చేయండి. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్, పాసిబిలిటీని మనం క్రియేట్ చేయబోతున్నాము. కమింగ్ డేస్లో యూ గోన్ టు డెఫినెట్లీ సీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ. జస్ట్ మీరు ఆపర్చునిటీని ఖచ్చితంగా తీసుకోండి బస్. సో ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. మనం ఇందాక ప్రోడక్ట్ గురించి మాట్లాడాము. రైట్. ద ప్రోడక్ట్ ఈజ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. రైట్. సో ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా. రైట్. అండ్ దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. రైట్. సో ఈ ప్రోడక్ట్ అమేజింగ్ ప్రోడక్ట్ అండి. యాపిల్ స్టెమ్స్ 30 sachets. సో చాలా మెంబర్స్ మనకి టెస్టిమోనియల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో అంటే వాడుకుంటే అయిపోయే ప్రోడక్ట్ అండి. ఆరోగ్యాన్ని మనకు మెరుగుపరుస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. వీఆర్ వెరీ ఇనిషియల్ స్టేజ్ బై డిఫరెన్స్. ఇదేం MLM కాన్సెప్ట్ కాదు, డబ్బా కాన్సెప్ట్ ఇంకోటి కాదు. స్కిల్డ్ పీపుల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.